ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా మాటలు మనసునుంచుకొనుము, నా ఆజ్ఞలను యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసునందుంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియమైన వాళ్ళారా, మహాజ్ఞాని అయిన సొలొమోను దేవుని యొక్క జ్ఞానం చేత, ఆత్మ చేత నింపబడిన మాటలు ఇవి. ఏమంటున్నాడు? నా కుమారుడా అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సృష్టి అయిన అనే విషయం మనం ఈ మాటను బట్టి గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. దేవుడు సృష్టించే తప్ప ఎవరు కాదు. మన తల్లిదండ్రులు భౌతికంగా ఉన్నప్పటికీ దేవుడు లేకుండా మనము ఈనాడు చలించి జీవించట్లేదనే విషయం మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ మాట ఏంటంటే, నా మాటలను మనసును ఉంచుకొనుము అంటున్నాడు. ఆయన మాటలు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నోళ్ళు దేవతలు దేవుళ్ళు అనబడేవారు అన్నారు, కానీ మాట్లాడరు. మోగ విగ్రహాలు. మన దేవుడు ఏంటంటే మాట్లాడే దేవుడు. ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన పలుకగా అని మాట్లాడినాడు. పలుకగా ఆకాశము భూమి అయింది అని రాస్తారు. ఆయన మాట పలుకగా ఇట్లా అయింది. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలో అంత బలం ఉంది కాబట్టి ఆయన మాటలు ఏం చేయాలంటే హృదయములో భద్రపరచుకో అని చెప్తున్నాడు. మనసునందు ఉంచుకో అని చెప్పినాడు. మనసునందు ఉంచుకొని ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకో కొనుము అంటున్నాడు. అంటే మనసులో దాచుకునే పరిస్థితి ఉంది, మనసులో ఉంచుకునే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా మాటలు నీ మనసులో ఉంచుకో, నీ దగ్గర దాచుకో అంటున్నాడు. మనమేం దాచుకుంటాం, మనమేం ఉంచుకుంటాం మనసులో అంటే దేవుని మాటలకు బదులుగా పగ ఉంచుకుంటాం, ప్రతీకారం ఉంచుకుంటాం మనసులో. ఒకరి మీద అసూయ ఉంచుకుంటాం, ఒకరి మీద ద్వేషం ఉంచుకుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దాచిపెట్టుకున్న వాటిని కాదు దేవుడు కోరుకునేది. వాటిని దాచిపెట్టుకున్న వాటిని తీసి పారేయాలి. అవి శరీర సంబంధమైనవి. అవి తీసేసి ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలు హృదయంలో దాచుకో, హృదయంలో ఉంచుకో అని చెప్తున్నాడు. హృదయంలో ఎందుకు ఉంచుకో అని చెప్తున్నాడంటే ఇర్మీయా గ్రంథం 17:9 ప్రకారం హృదయము ఘోరమైన వ్యాధి గలది. అందుకే ఆ ఘోరమైన వ్యాధి ఉండొద్దంటే దేవుని మాటలు మనలో ఉండాలి. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు మన హృదయంలో ఉంటే మనం ఏమవుతామంట అంటే, నా ఆజ్ఞలు నీవు మనసునందు ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ప్రియమైన వాళ్ళారా, భూమి మీద పుట్టిన మనిషి ప్రతి ఒక్కడు బతకాలని ప్రయాసపడతాడు. ఈనాడు ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని ఆవాసాలు, ఇన్ని మనుషుల కొరకు భద్రత కొరకు ఇంత మిలిటరీ, ఇంత అన్ని ప్రొటెక్షన్ ఎందుకున్నాయి అని అంటే మనుషులు బతకాలని కోరుకుంటారు. మనుషులు ఎట్లయినా బతకాలి అనుకుంటారు. పుట్టిన ప్రతి మనిషి కొన్ని రోజులు బతకాలనుకుంటున్నాడు. సస్తం తర్వాత విషయం, కానీ బతకాలనే కోరుకుంటాడు. 100 ఏళ్ళు ఉన్నోనికైనా ట్రీట్మెంట్ ఎందుకు చేపిస్తామంటే బతకాలి అని కోరుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నా మాటలు నిన్ను బతికిస్తాయి అని చెప్తున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, మనం ఆయన మాటలు వాటిని మనసులో ఉంచుకొని మనం బ్రతుకుదాం. దాని ద్వారా దేవునికి మహిమ, మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా మీరు సెలవిచ్చిన మాటలు ఎంతో అమూల్యమైనవి, ఎంతో ఆచరణీయమైనవి. అందుకై స్తోత్రములు. మమ్మల్ని కూడా నీ మాటలు మనసులో పెట్టుకున్నట్టు పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయలు కాదు, కానీ నీ ప్రేమగల మాటలు మా హృదయంలో పెట్టుకొని నిన్ను గణపరిచినట్లు, నీ యందు ఆనందించినట్లు ఉండనట్టు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.